బోన్ హెల్త్ అంటే ఇది, బోన్ హెల్త్ అంటే అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది చెయ్యాలి, అది చేయకూడదు అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ రోజు మనం కొన్ని కామన్ మిత్స్ గురించి క్లియర్ చేద్దాం. నేను ఇంకా యంగానే ఉన్నాను కదా, బోన్ హెల్త్ గురించి తర్వాత ఆలోచిద్దాం అని అనుకుంటున్నారా? నో. ఇఫ్ యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20 to 30, ఇట్ ఈస్ ద రైట్ ఏజ్ టు థింక్ అబౌట్ యువర్ బోన్ స్ట్రెంగ్త్. పాలు తాగడం అస్సలు ఇష్టం లేదా? కానీ ఇంట్లో పాలు తాగితేనే బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్పి ఫోర్స్ చేస్తున్నారా? అయితే పాలంటే ఇష్టం లేని వాళ్ళ కోసం దెర్ ఆర్ మెనీ అదర్ ఫుడ్స్ కాల్షియం తీసుకోవడానికి, లైక్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, ఫార్టిఫైడ్ ఫుడ్స్. సో పాలంటే ఇష్టం లేని వాళ్ళు అండ్ లాక్టోజ్ ఇంటాలరెంట్ పీపుల్ కూడా ఇవి మీ ఫుడ్ లో యాడ్ చేసుకుంటే కాల్షియం ఈజీగా వస్తుంది, బోన్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని మాత్రమే అనుకుంటున్నారా? నో. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ రెసిస్టెంట్ ట్రైనింగ్ తో మీ బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి చాలా మిత్స్ ని నమ్మి మీ బోన్ హెల్త్ ని ఇగ్నోర్ చేయొద్దు. కన్సల్ట్ యువర్ డాక్టర్ టుడే అండ్ ఇంప్రూవ్ యువర్ బోన్ హెల్త్ రైట్ నౌ.